అందరికీ నమస్కారం. గీతమ్మ కథల ప్రపంచానికి స్వాగతం. నేను మీ గీతావాణి. ఇప్పుడు మనం శరత్చంద్ర చటోపాధ్యాయ చరిత్రహీనులు అన్న రచనను ఆస్వాదిస్తున్నాం. ముందుగా 9వ భాగంలో జరిగిన కథను క్లుప్తంగా తెలుసుకుని 10వ భాగంలోకి ప్రవేశిద్దాం. కిరణ్మయి ఉపేంద్రుని ఎదుట తన హృదయ నివేదన చేసుకుంటుంది. అజ్ఞాతవాసంలో ఉన్న సతీషుడు గాలివాన రోజున దుండగుల బారి నుండి సరోజినిని కాపాడి ఆమె అన్నగారికి అప్పగిస్తాడు. ఇక 10వ భాగంలో కథ ఈ విధంగా మొదలవుతుంది. 2 నెలల క్రితం హరన్ మృత్యు సమయంలో దివాకరుడు కలకత్తా వచ్చి 2-3 రోజులుండి వెళ్ళిపోయాడు. ఈసారి కిరణ్మయి అజమాయిషీలో ఉండి కలకత్తాలో BA చదవటం నిశ్చయమైన తర్వాత అతను తనకని కొత్తగా కొన్న పెట్టెలో పుస్తకాలు, బట్టలు, ఇంకా అవసరమైన తదితర వస్తువులు పెట్టుకుని ఒకరోజు సాయంత్రం పథరియా ఘాట్లోని హరన్ ఇంటికి వచ్చి చేరాడు. కిరణ్మయి అతన్ని తన చిన్న తమ్మునిలాగా ఆదరించి దగ్గరకు తీసింది. ఉపేంద్రుని ఇంటి వద్ద సురబాల తప్ప దివాకరుని ప్రేమించేవారు ఇంకెవరూ లేరు. ఆ ప్రేమ వలన దివాకరునికి ప్రాప్తించిన సుఖశాంతుల వడ్డీ అసలు ఫాయిదాలతో సహా వసూలు చేసేది మహేశ్వరి. ఈ మహేశ్వరి తీవ్ర దృష్టి శనిలాగా ఎప్పుడూ అతని ముఖాన నెత్తురు పీల్చుతూ ఉండేది. కానీ ఇక్కడ అటువంటివేమీ లేవు. అలాంటి అనుమానం లేదు. రాతి గుట్ట మీద ఎండుతూ వాడుతూ ఉన్న మొక్కకు విశాల భూపరిధి దొరికినట్లు దివాకరునికి కిరణ్మయి ఆశ్రయం దొరికింది. కలకత్తా విశాల పట్టణం యొక్క విచిత్ర వాతావరణంలో పడి చూస్తూ ఉండగానే దివాకరుని సంకుచిత ఆశ భవిష్యత్తు విశాలమైపోయింది. అతని మనసులో గొప్పతనం వచ్చింది. BA తప్పిన తర్వాత అతని తెగిపోయిన విద్యాభ్యాసపు పాత తీగతో కొత్త తీగను అతుకుపెట్టడానికి ఇంకా ఆలస్యం ఉంది. ఈ సదవకాశంలో అతను నిరంతరం సర్వత్రా గాలించి రసపరిచయం చేయసాగాడు. థియేటర్ చూస్తే అతనికి స్వప్నం చూచినట్లు అనిపించింది. పక్షులను చూచి ఆశ్చర్యంతో అతను నోరు మెదల్పలేకపోయాడు. అమ్యూజ్మెంట్ పార్కును చూచి మౌనంగా ఉండిపోయాడు. శివపురి వ్యవసాయ శాఖ ఉద్యానాన్ని చూసి వ్యాసం రాశాడు. పెద్ద పెద్ద భవంతుల కేసి వెర్రిగా చూస్తూ ఉండిపోయేవాడు. ఒక రోజున అలా చూస్తూ బండి కింద పడబోయి పరుగెత్తి కాలు మెలికబడి ఇంటికొచ్చాడు. చాలా స్వల్పమైనదే దెబ్బ. కిరణ్మయి వెంటనే పసుపు సున్నం ఉడకబెట్టి కాలు కడుతూ నవ్వుతూ, దేని కింద పడ్డావు? గుర్రబ్బండా ఎద్దుబండా అన్నది. దివాకరుడు సిగ్గుపడి గుర్రబ్బండి అన్నాడు. ఇంకా అదృష్టం, ఎడ్ల బండి కానీ దున్నపోతు బండి కింద కానీ పడితే కుంటుకుంటూ పోయి ఛార్జీ ఇవ్వాల్సి వచ్చేది అన్నది కిరణ్మయి. దివాకరుడు సిగ్గు ముఖంతో, అంత దెబ్బ తగల్లేదు, రేపొద్దుటికి నయమవుతుంది అన్నాడు. నయమవుతుంది కానీ ఇంకా ఎక్కువ దూరం వెళ్ళకు, కలకత్తాకు పిల్లల్ని ఎత్తుకుపోయే దండు వచ్చిందని విన్నాను అన్నది కిరణ్మయి. ఈ విధంగా కాలం గడుస్తూ ఉంది. అఘోరమయి తీర్థయాత్రలు చేసి ఒక రోజున ఇంటికొచ్చింది. ఇంతకుముందు ఆమె 1-2 సార్లు దివాకర్ని చూసింది. కానీ అప్పుడు ఆమె హృదయం పుత్రశోకంతో నిండి ఉండడం చేత దివాకర్ని ముఖం కేసి చూడలేకపోయింది. ఇవాళ ఇంకా గడ్డం మీసాలు రాని సుందర యువకుని కేసి చూడగానే ఆమె హృదయం ప్రేమతో కరిగిపోయింది. వరుసకు నేను నీకు పిన్నినవుతాను, నన్ను పిన్ని అనే పిలువు దివం అన్నది. అతనికి తల్లిదండ్రులు లేరని విని వృద్ధ కళ్ళ నిండా నీళ్ళొచ్చాయి. బయట చెంగుతో తుడుచుకొని, భగవంతుడు హరుని తీసుకెళ్ళి ఈ నిర్భాగ్యురాల్ని ఇంకా ఈ లోకంలోనే ఉంచాడు. నేను బతికినంత కాలం నువ్వు నన్ను వదిలి ఇంకెక్కడికి వెళ్ళవద్దు బాబు అని అతని తల నిమురుతూ వృద్ధ తన ప్రేమను కనబర్చింది. మెత్తని ఆమె మాటలు విని ఆమె కళ్ళల్లో నీళ్లు చూసి దివాకరుని కళ్ళల్లో కూడా నీళ్లు తిరిగాయి. కానీ వాటిని కప్పిపెట్టుకోవడానికి అతను అక్కడి నుండి మొహం చాటు వేశాడు. కొద్ది రోజుల్లోనే దివాకరుని యందు ఆమె వాత్సల్యము, ప్రేమ గారడీవాని వృక్షంలాగా ఆకులు కొమ్మలు వేసి పెరగసాగింది. ఆ పుత్రహీన జనని హృదయపూర్వకంగా కొడుకు లేని కొరతను తాను ఈ విధంగా తీర్చుకోసాగింది.
ఆమె కడుపున పుట్టిన బిడ్డ పోయినప్పుడు ఈ మాతృశోకమే ఆమె మాతృత్వాన్ని రక్షించి కొంతవరకు బతికించింది. ఇప్పుడు ఆ శోకం కావలసిన దానికంటే ఎక్కువగా శాంతించింది. దీనివలన ఆమె తన మాతృహృదయ సింహాసనంపై దివాకరుని పెద్ద సమారోహణతో అభిషిక్తుని చేసింది. బిడ్డకు మొహం వాచిపోయిన ఈ వృద్ధతో కిరణ్మయి లాంటి తెలివిగల కర్తవ్య పరాయణయైన వదిన చెంత ఉంటున్నది. దివాకరునికి ఈ ఇంట్లో ఆదర సత్కారాలకు లోటు ఏమీ లేదు. ఇక్కడ దివాకరునికి ఆకలి కాకపోతే కారణం చెప్పవలసి వస్తుంది. అస్వస్థతగా ఉంటే సమాధానం ఇవ్వవలసి ఉంటుంది. ఈ నిగూఢ ప్రేమ స్వారస్యాన్ని తన 20 ఏళ్ల జీవితంలో అతను ఇంతవరకు చవి చూడలేదు. జీవితంలో ఇంత మార్పు వచ్చిన మొదటి రోజుల్లో కొన్ని విషయాలు ప్రతిబంధకంగా కనబడుతూ ఉండేవి. చిన్నతనం నుండి అలవాటైన బానిసత్వం ఒక పట్టున వదిలిపోయేది కాదు. అయినా అతని సంకుచిత హృదయం ఈ ఇద్దరి అపరిచిత ప్రేమతో కొంచెం విశాలమైంది. దుఃఖాన్ని సహించే అలవాటు చెట్టు బెరడులాగా అతనిలోంచి ఎప్పుడు ఊడిపోయిందో కూడా తెలుసుకోలేకపోయాడు. దివాకరుడు ఇక్కడుండి నేర్చుకొనవలసిన సభ్యతలన్నీ నేర్చుకున్నాడు. అతనికి బండ్ల కింద పడతానన్న భయం పోయిన తర్వాత సభలకు సమావేశాలకు కూడా వెళ్ళటం మొదలుపెట్టాడు. చిన్నతనం నుండి అతనికి సంగీత సాహిత్యాల యందు ప్రేమానురాగాలు ఉండేవి. చిన్న గేయాలు కూడా రాస్తుండేవాడు. ఇప్పుడు దివాకర్ వందోపాధ్యాయ అనే పేరుతో కథలు రాస్తున్నాడు. కాలేజీ కుర్రవాళ్ళు కొందరు కలిసి చంద్రోదయం అనే మాసపత్రిక పెట్టారు. దానికోసం దివాకరుడు వెర్రివాడిలాగా తిరుగుతూ ఉంటాడు. ఇప్పుడు అతను ఇంట్లోంచి బయటికి ఎక్కువగా కదలటం లేదు. అతనికి చాలా పని ఉంటుంది. కాగితం పెన్సిల్ తీసుకుని ఆ శిథిల గృహంలో పైకెళ్ళి కూర్చుంటే ఆకలి దప్పులు కూడా జ్ఞాపకం వచ్చేవి కాదు. పెద్దగా కేకలు పెట్టిన తర్వాత కిందకు దిగొచ్చేవాడు. అతని మనోరాజ్యంలో కలిగిన ఈ కొత్త ఉపద్రవాలను చూసి అఘోరమై భయంతో తప్పు ఇంటిది కానీ అతనిది కాదు. హరన్ కూడా ఈ చదువుతూనే ప్రాణాలు తీసుకున్నాడు. ఇతన్ని కూడా ఆ రోగమే పట్టుకున్నట్టు ఉంది. అయినా పరాయి బిడ్డ ఏం తెలుసు అనేది. కిరణ్మయి అత్త మాటలు విని నవ్వుతూ, భయపడకత్తా, చదువు సంధ్యల్లో నిమగ్నమై ఉన్నందువల్ల అతని ఆయుష్ తగ్గదు, ఇంకా వృద్ధి అవుతుంది అన్నది. తరువాత కొంతకాలానికి చంద్రోదయ పత్రికలో విషఖడ్గం కథ వెలువడింది. చంద్రోదయ పత్రిక దానిని పరిచయం చేస్తూ వంగభాషీయులకు గౌరవ స్వరూపమైన దివాకర వంధ్యోపాధ్యాయుడు రాసిన ఈ కల్పికలో యథార్థమైన ఒక ప్రేమ ఘట్టం అంకితమై ఉన్నది అని పరిచయం చేసింది. తర్వాత యథార్థమైన ఆ ఘట్టంలో ఏమేమి ఉందో విమర్శక మహాశయుడు చదువుతూ ఎలా కన్నీరు కార్చాడో రాస్తూ చివరికి ఇటువంటి కథలు ఇంకా చదవాలని కుతూహలంగా ఉందని రాశాడు. ఈ ప్రశంస యథార్థమని నమ్మటానికి దివాకరునికి ఎక్కువ ఆలోచించనవసరం లేకపోయింది. ఏ స్థితిలోనూ కూడా మానవ జీవితాశను గగన కుసుమ కల్పనలను వదిలి మానవుడు ప్రత్యేకంగా ఉండలేనట్టు ఇప్పుడు అతను ఆ స్థితిలోనే ఉన్నాడు. ఈ మధ్య అతను 2-3 ప్రశంసతోనూ మిత్రబాంధవుల సాయంతోనూ సాహిత్య కిరీటాన్ని శిరస్సున ధరించి కూర్చున్నాడు. చంద్రోదయ సంపాదకుడు అతనికి పుస్తకాల బొత్తులను పంపాడు. ఈ అపూర్వ సాహిత్య కిరీటం శిరస్సున ధరించి దివాకరుడు ఒకరోజు పొద్దున్నే దర్పవదనంతో చేతిలో ఆ చంద్రోదయ పత్రికే పట్టుకుని వంటింట్లోకి కిరణ్మయి దగ్గరకు వచ్చి, పనిలో మునిగి ఉన్నావా వదినా అన్నాడు. కిరణ్మయి వంట చేస్తూ ఉన్నది. లేదు, వంట అయిపోవచ్చింది. నీ చేతిలో ఆ పత్రిక ఏమిటి అన్నది. ఒక మాసపత్రిక, చంద్రోదయ, కొత్తగా వచ్చింది, కానీ చాలా బాగా ఉంది. కిరణ్మయికి చంద్రోదయ అన్న పత్రిక ఉన్నట్లే తెలియదు. నిజంగానా? ఏది చూస్తాను అన్నది ఆతృతతో. ఇప్పుడే చూస్తావా? లేదు, నా మంచం మీద పెట్టి వెళ్ళు, పని అయిపోయిన తర్వాత వచ్చి చూస్తాను. పని పాటలైన తర్వాత చంద్రోదయ తెరిచి పుటలు తిరగవేసేటప్పటికీ ఆమె దృష్టి అసలు చోటే పడింది. దివాకరుడు ముందు గదిలో ఉన్నాడు. అతని దగ్గరికి వెళ్ళి, నీ విషఖడ్గం ఎక్కడుంది బాబు? విమర్శ చూశాను, అసలు వస్తువు కనిపించదే అన్నది. దివాకరుడు సిగ్గుపడుతూ, ఆ కథ, దానిలో ఏం లేదు, ఏం చూస్తావు వదినా అన్నాడు. కిరణ్మయి నవ్వి, నువ్వు ముందు చూపించు,
అని తర్వాత తనే స్వయంగా ఆ చంద్రోదయ సంచిక వెతికి తీసుకొని అక్కడే బల్ల మీద కూర్చుని మెదలకుండా చదవసాగింది. దివాకరుడు ఆశ నిరాశల ఉత్తేజాన్ని అణుచుకుని పుస్తకం ముందర పెట్టుకుని పొటలు తిరగవేస్తున్నాడు. అతని వీరఖడ్గానికి నాయిక షోడసి, అసమాన సుందరి. ధనిక జమీందారు కూతురైనప్పటికీ దైవ సంకల్పం వల్ల ఒక దరిద్ర యువకునికి హృదయం అర్పించింది. జమీందారుకు ఈ సంగతి తెలిసి అతన్ని తన రాజ్యం నుండి వెళ్ళిపోమ్మని శాసించాడు. కానీ ఈ సంగతి అతని కుమార్తె నగేంద్ర నందినికి తెలియదు. ఒకనాటి వసంత సంధ్యలో మాలతీ కుంజ కింద కూర్చుని చాలా ప్రేమతో మాలగుచ్చుతూ ఉంది. ఒకవైపున రూపముగ్ధుడైన చంద్రుడు చెట్ల చాటు నుండి తొంగి చూస్తున్నాడు. కానీ ఆకాశం మీదికి రావటానికి సాహసించలేకపోతున్నాడు. ప్రభాతకాలం అనుకుని మధ్య మధ్య కోయిల కూస్తోంది. లోభి భ్రమరం ఝంకారం చేస్తూ నిద్ర అలసటతో ఉన్న మాలతిని నిద్రలేపుతూ ఉంది. ఆ సమయాన అక్కడికి మెల్లగా వచ్చింది ఎవరు? విజయేంద్రుడు కాదు కదా? అవును, అతనే. కానీ ఈ వేషం ఏమిటి? కాషాయ వస్త్రాలు, మొహాన విభూతి రేఖలు, మెడలో రుద్రాక్షమాల. నగేంద్ర నందిని చేతిలో మాల కింద పడిపోయింది. విజయేంద్రుడు దగ్గరికొచ్చి రుద్ధ కంఠంతో, సెలవు నందా, వెళ్ళిపోతున్నాను అన్నాడు. నగేంద్ర నందిని నెత్తిమీద ఒక్కసారి పిడుగుపడినట్టు అయింది. హృదయంలో అగ్నిజ్వాలలు చెలరేగినట్లు అయింది. హృదయం ముక్కలు చెక్కలైపోయినట్లయింది. ఆమె కళ్లకు వెన్నెల చీకటిగా కనిపించింది. చెవులకు కోయిల పలుకులు గుడ్లగూబ కూతలుగా వినిపించాయి. యువతి ఇక నిలబడలేక మూర్ఛిని కింద పడిపోయింది. ఇంతవరకు చదివి కిరణ్మయి చప్పున తల ఎత్తి, నిజంగా ఇంతవరకు నువ్వెవరికైనా హృదయం ఇచ్చావా బాబూ అన్నది. దివాకరుడు ఆశ్చర్యంతో, నేనా అన్నాడు. అవును, నువ్వే. నువ్వెవరినైనా రహస్యంగానైనా ప్రేమిస్తున్నావా? ఈ ఆకస్మిక అపవాదుకు అతను కింద పడిపోయి మాట్లాడలేదు. కొంచెంసేపటికి తెప్పరిల్లి, నేనా? ఛ, దైవ సాక్షిగా ఎప్పుడూ లేదు అన్నాడు. లేదు, నిజం చెప్పు. ఎప్పుడూ నీ హృదయంలో అగ్నిజ్వాలలు చెలరేగలేదు? ఎప్పుడూ లేదు. చాలా ఆశ్చర్యమే. ఎవరైనా జ్వాలలతో బాధపడుతూ ఉంటేనైనా చూడలేదు అన్నది కిరణ్మయి. చూడను కూడా లేదు. కిరణ్మయి ఆశ్చర్యపడి, నీ హృదయం ఏనాడు 100 ముక్కలైనట్లు అనుకోలేదు? ఎవరిని ఏనాడు ప్రేమించలేదు? చిన్న మంటను కూడా కంటితో చూసి ఎరగవు. వజ్రాఘాతపు బాధ ఎలా ఉంటుందో కూడా నీకు తెలియదు. అయితే విరహం ఇంత భయంకరంగా ఉంటుందని నీవెలా గ్రహించావు అన్నది. కిరణ్మయి తనను ఎక్కడికో దింపుకుపోతోందని దివాకరుడు గ్రహించాడు. కళ్ళెర్ర చేసి, లేకపోతే గ్రహించలేమా అన్నాడు. ఎలా గ్రహించగలరో నాకైతే తెలియదు. కానీ ఎక్కడైనా వినో, ఇతరుల పుస్తకాల్లోంచి దొంగిలించో రాయవచ్చునంటే నేను ఒప్పుకుంటా అన్నది కిరణ్మయి. దివాకరునికి ఆవేశం కలిగింది. అంటే నిన్ను దొంగతనం చేశాననేగా నీ ఉద్దేశం అన్నాడు. కిరణ్మయి నవ్వి, ఉద్దేశం అదే. దొంగిలించడంలో సందేహం లేదు. అదీగాక నీవు నీ దొంగతనం తెలుసుకోనంత అంధుడవి. కోపగించుకోకు బాబు. అయితే నీకు ఈ జ్వాలలు వజ్రఘాతాలు తప్ప ఇంకే సంపత్తి దొరకలేదు. ఈ సంపత్తితోనే నువ్వు జీవితం గడపగలవా? నవలలు రాయటం అంత తేలిక కాదు నాయన. సముద్రాన్ని లంఘించడానికి కూడా దేవతల ఆశీర్వాదం అవసరం, ఊరికే రాదు అని ఆమె నవ్వసాగింది. ఈ మాటలు విని దివాకరుడు స్తంభించిపోయాడు. ఇంతకాలం నుండి తీయని మాటలు, మృదువైన నవ్వు ప్రాప్తించినవి. కానీ ఇప్పుడు ఆమె ఈ ఎత్తిపొడుపులకు పరిహాసానికి ఏమి సమాధానం చెప్పాలో అతనికి అర్థం కాలేదు. కొంచెంసేపు మెదలకుండా ఊరుకుని నిమ్మళంగా, ఈ కథలు రాసేవారంతా ప్రేమ పిపాసులేనా? అందరూ వియోగ దుఃఖం అనుభవించిన వారేనా? అలా అనుభవించాలనే ఆశతో కూర్చోవడం అంటే సాహిత్య చర్చి వదిలిపెట్టడం అన్నమాట అన్నాడు. అతను ఇలా ఆవేశపడటం చూసి కిరణ్మయి నవ్వి, దీన్ని సాహిత్య చర్చ అంటారా? కాదు, ఇది అనధికార చర్చ అంటూనే ఆమె నవ్వు ఆపుకోలేకపోయింది. తర్వాత గంభీరురాలై, ఇప్పుడు నా మాట తెలుసుకోలేవు. ఏనాడు తెలుసుకునే అవకాశం రాకూడదని కూడా ఆశీర్వదిస్తున్నాను. ఇదిగో చూడు, వయసుకు నీకంటే నేను పెద్దదాన్ని. నా ఈ ఒక్క మాట మాత్రం విను. నీకు తెలియని సంగతులు ఇతరులకు చెప్పాలని వ్యర్థ ప్రయత్నాలు చేయకు అన్నది. దివాకరుడు ఏమీ మాట్లాడలేదు. కిరణ్మయి కొంచెంసేపు మెదలకుండా ఊరుకుని మళ్ళీ గొంతు సరిచేసుకుని, ఇది కోపంతో కానీ అభిమానంతో కానీ అన్నమాట కాదు బాబు. ఇది చాలా నిగూఢమైన విషయం.
ఈ గూఢ రహస్యాన్ని తెలుసుకోగల అధికారం ప్రపంచంలో ఏ కొద్ది మందికో ఉంటుంది. ఈ గురుతర భారం వారి చేతుల్లో పెట్టి మనస్సును మరో పనిలో లగ్నం చేస్తే మంచిది కదా. చెరుపు ఏమీ జరగదు. మెడ మీద మొహం వేలాడేసుకొని కూర్చుని కల్పనలు చేసుకున్నందువల్ల లాభం లేదు. నీకు ఇదే స్పష్టంగా చెప్తున్నాను. నువ్వు రాగి రేకు మీద బంగారు పూత వేసి నీలాంటి వాజమ్మను మరిపింపగలవు గాని పుటం పెట్టిన బంగారపు రంగును గుర్తించిన వానిని, ఈ దుఃఖ బాధలలో జీవితము గడిపిన వానిని ఎలా మరిపించగలవు బాబు అన్నది. దివాకరుడు మెత్తబడి, అయితే కల్పన వల్ల ఏమీ కాదా అన్నాడు. కల్పన ఏమీ కాదని నేను అంటలేదు, కానీ ఒట్టి కల్పన వల్ల ఏమీ కాదు అని నేను అంటున్నాను. అది రూపాన్ని సృష్టించగలదు, కానీ ప్రాణం పొయ్యలేదు. బరువు మొయ్యగలుగుతుంది, కానీ దారి చూపలేదు. నువ్వు ఆ మార్గదర్శక జ్యోతిని కనుక్కోలేనంత వరకు నీ జ్వాల నిన్నే మాడుస్తుంది అన్నది కిరణ్మయి. ఆమె చివరికి మళ్ళీ నవ్వి, కానీ మీ చంద్రోదయ సంపాదకునికి కన్నీరు ఆగిపోవటానికి కారణం ఏమిటా అని ఆలోచిస్తున్నాను. చివరికి నాగేంద్ర నందిని కూడా విషం తాగి చనిపోలేదు కదా అన్నది. కోపంతో దివాకరుడు ఏమీ సమాధానం చెప్పలేదు. కిరణ్మయి కథ చివరి భాగం చూచి, ఎవరి శవాన్ని ఆ శ్మశానానికి తీసుకువెళ్ళేది? ఎవరి కోసం వేల కొలది ప్రజ గుండె పగిలి ఏడుస్తున్నది? ఏ దుఃఖంతో మహాప్రతాపి జమీందారు ఉన్మత్తునిలాగా విలపిస్తున్నాడు? ఆహా, ఇది ఎంత హృదయ విదారక దృశ్యం! విజయేంద్రుడు మెల్లగా ఆ వైపుకే సాగి వెళ్ళాడు. కిరణ్మయి తర్వాత చదవలేకపోయింది. నవ్వి పత్రిక దివాకరుని మీద విసిరేసి, వేలైపోయింది, పద అన్నం వడ్డిస్తాను అని నవ్వుతూ వంటింట్లోకి వెళ్ళిపోయింది. దివాకరుడు శిలా విగ్రహంలాగా అలానే కూర్చుని ఉండిపోయాడు. 5-6 రోజుల తర్వాత ఒకనాటి మధ్యాహ్నం దివాకరుడు కిరణ్మయి గదిలోకి వెళ్ళి చూచాడు. ఆమె చాప మీద కూర్చొని చాలా ధ్యానంతో రాత సంస్కృత రామాయణం చదువుతూ ఉంది. ఇది చూచి అతనికి చాలా ఆశ్చర్యం కలిగింది. కిరణ్మయి మామూలు సంసార స్త్రీల కంటే ఎక్కువ చదువుకున్నదని, బెంగాలీయే కాక హిందీ, సంస్కృతం, ఇంగ్లీష్ భాషలు కూడా వచ్చునని దివాకరునికి తెలుసు. కానీ చేవ్రాతలో ఉన్న సంస్కృత పుస్తకం కూడా ధారాళంగా చదవగలదని అతను కల్లో కూడా అనుకోలేదు. ఆశ్చర్యంతో కూడుకున్న శ్రద్ధతో అతను అక్కడే కూర్చున్నాడు. కిరణ్మయి చేతిలో పేజీ సరిగ్గా పెట్టి తల ఎత్తి, ఇవాళ సమయం కాని సమయంలో వచ్చావేం బాబు అన్నది. దివాకరుడు కొంచెం ఆగి, మీరు ఈ వేళప్పుడు చదువుతూ ఉంటారని నాకు తెలియదు, నేను అనుకున్నాను అన్నాడు. నేను నిద్రపోతూ ఉంటాను, ఒంటరిగా చూచి లేపుదామనుకొని వచ్చావా? దివాకరుడు సిగ్గుతో కృంగిపోయి, నువ్వు ఇలాంటి పరిహాసాలు ఆడావంటే ఇక్కడి నుంచి పారిపోతాను తెలుసా అన్నాడు. కిరణ్మయి నవ్వి, పారిపోవటం నోటితో అన్నంత తేలిక కాదు బాబు. పారిపోయి ఎక్కడికి వెళ్తావు? దారి నీకు తెలియదు. సరే కూర్చో. నిజంగా కోపంతోనే వెళ్తావా? మా చిట్టిబాబు ఇంట్లో కూర్చొని విషఖడ్గమో మరే ఖడ్గమో తయారు చేస్తున్నాడు అనుకుని పిలవలేదు. లేకపోతే ఈ 2 జాముల వేళ రామాయణం చదవటం నాకు మాత్రం ఇష్టమా అన్నది. రామాయణాన్ని నువ్వు యథార్థమని ఒప్పుకుంటావా వదినా అన్నాడు దివాకరుడు. ఒప్పుకుంటాను. దివాకరుడు చాలా ఆశ్చర్యంతో, కానీ చాలామంది ఒప్పుకోరు. యథార్థంగా దానిలో ఎన్ని కల్పిత విషయాలున్నాయి యథార్థం అని ఒప్పుకోవటానికి అన్నాడు. కిరణ్మయి చిరునవ్వు నవ్వి పుస్తకం చేతపట్టుకొని, ఇదేగా మూల గ్రంథం, కల్పిత విషయాలు దీనిలో ఎన్ని ఉన్నాయో చూపించు అన్నది. దివాకరుడు తెల్లబోయి, నేనెలా చూపించగలను, నాకు సంస్కృతం రాదుగా అన్నాడు. రాకపోబట్టేనా నువ్వు ఈ మాటను ఇంత తొందరగా అనగలిగింది? విద్య లేకపోతేనే అవిద్య హృదయంలో ప్రవేశిస్తుంది. దాని శక్తి వల్లే మానవుడు స్వయంగా తెలుసుకోని విషయాన్ని కూడా పెంచి కల్పించి ఇతరులకు చెప్పాలని ప్రయత్నం చేస్తాడు. ముఖ్యంగా తెలియని విషయాన్ని గురించే వ్యాఖ్యానం మొదలు పెడతాడు. నువ్వు అటువంటి చెడ్డ అలవాటు వదిలిపెట్టు. దివాకరుడు నోరెత్తి మాట్లాడలేకపోయాడు. అతను ఆ మాటలు అనటంలో విశేష ఉద్దేశం ఏమీ లేదు. ధర్మగ్రంథాల యందు అశ్రద్ధ, అవిశ్వాసం చూపిస్తే వదిన సంతోషిస్తుంది అనుకున్నాడు. కిరణ్మయి నవ్వి, ప్రస్తుతం ఏం రాస్తున్నావు బాబు అన్నది. ఏమీ రాయటం లేదు.
కిరణ్మయి చాలా ఆశ్చర్యపడి, ఏమీ రాయటం లేదు, ఎందుకని? రాసింది వృధా పోలేదుగా, రాయటం వదిలిపెట్టావు ఎందుకు అన్నది. నన్ను అలా చిన్నబుచ్చుతావెందుకు వదినా? తరువాత నేను చాలా ఆలోచించి చూశాను, నువ్వు అన్నదే నిజం. నా ఆ కథ దొంగిలించిందేమీ కాదు కానీ అనుసరణ అన్నది మాత్రం యథార్థం. నిజంగా నాకు ప్రేమ రహస్యం ఏమీ తెలుసు. ఇంత గాథ రాసి పారేశాను, అందుకని ఇప్పుడేమీ రాయటం లేదు, ఊరికే ఆలోచిస్తున్నాను అన్నాడు దివాకరుడు. ఆలోచిస్తున్నావా? రాత్రింబవళ్ళు ఏమీ ఆలోచిస్తున్నావో చెప్పు. దివాకరుడు దీని యందు ధ్యానముంచకుండానే, నవల రాయాలన్న ప్రబల ఉత్సాహాన్ని కూడా ఆపుకోలేకుండా ఉన్నాను. ఇవాళ అది ఆలోచించుకునే నేను నీ దగ్గర ఏమైనా నేర్చుకుందామని వచ్చాను అన్నాడు. నా వద్ద ఏమి నేర్చుకుంటావు బాబు, ప్రేమ అన్నది కిరణ్మయి. దివాకరుడు సిగ్గును ఏదో విధంగా కప్పిపుచ్చి గంభీరత తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తూ, అవసరమైతే అది కూడా నేర్చుకుంటాను అన్నాడు. కిరణ్మయి కూడా మొహం మీదికి గంభీరత తెచ్చిపెట్టుకొని, కానీ దానిలో ఒక చిక్కు ఉంది. ప్రేమను గురించి నా వద్ద నేర్చుకుంటే లోకులేమంటారు అన్నది. దివాకరుడు చివ్వున లేచి నుంచుని, అయితే నేను వెళ్ళిపోతున్నాను, నీకు ప్రతి మాట పరిహాసంగానే ఉంటుంది అన్నాడు. కిరణ్మయి చప్పున అతని చెయ్యి పట్టుకుని చిరునవ్వుతో, అయితే నీకు అలా పారిపోకపోతే పరిహాసం పనికిరాదని, యథార్థం కావాలని సరిగ్గా చెప్పరాదు అన్నది. దివాకరుడు చెయ్యి విదిలించుకుని విడిపించుకుని గబగబా ఇంటిలోంచి బయటకు వెళ్ళిపోయాడు. కిరణ్మయి మనసులో నవ్వుకుని పుస్తకం దస్తరంలో పెట్టి బల మీద పెట్టింది. తర్వాత మెల్లగా దివాకరుని గదిలోకి వెళ్ళింది. దివాకరుడు మొహం గంపెడి చేసుకుని మెదలకుండా కిటికీలోంచి చూస్తూ కూర్చున్నాడు. కిరణ్మయి కోపగించుకుని పారిపోయి వచ్చింది ఎందుకో చెప్పు అన్నది. దివాకరుడు ఆమె వంక చూడకుండానే, ఈ నవ్వులు పరిహాసాలు నాకు బావుండవు వదినా అన్నాడు. కిరణ్మయి కొంచెం సేపు మెదలకుండా ఉండి మృదుస్వరంతో, నువ్వు మరిదివి కాబట్టి వరుసకి పరిహాసం ఆడతాను, అది కూడా లేకపోతే నా మనస్సుకు శాంతి ఎలా కలుగుతుందో నువ్వే చెప్పు అన్నది. ఈ ప్రేమపూరిత స్వరంతో దివాకరుని కోపం చల్లారుతూ ఉంది. ఆమె నన్ను చిన్నపుచ్చడానికి అనే మాటలు కావు, వరుస కాబట్టి అంటుంది అని ఇవాళే మొదటిసారిగా గ్రహించాడు. ఈ మాట అబద్ధం కూడా కాదు. భారతదేశంలో వదిన మరదల మధ్య చక్కని సరస పరిహాసాలాడటం అలవాటు. దీని హద్దు ఎంతవరకోనని తెలుసుకునే అవసరం కూడా కనపడదు వారికి. ఈ హాస పరిహాసాల అతి వల్ల అంకురించిన విషబీజం చిలవలు పలవలు చేసి ఒక్కొక్కప్పుడు కుటుంబాలనే కూలుస్తాయన్న సంగతి ఎంతమంది ధ్యానమందు ఉంచుకుంటున్నారు? దివాకరుడు మొహం తిప్పుకొని శుష్క వదనంతో, నేను నేర్చుకోవడానికి వస్తే నువ్వు పరిహాసాలాడి నన్ను పారదోలే వరకు వదిలిపెట్టలేదు అన్నాడు. కిరణ్మయి మంచం మీద ఒక పక్క కూర్చుని, ఏమి నేర్చుకోవడానికి వచ్చావు అన్నది. నవల రాయాలని నాకు కుతూహలంగా ఉందని నీతో చెప్పలేదు, నువ్వు నవల రాయటం నేర్పుతావనుకుని వచ్చాను, నువ్వు చెప్తూ ఉండు నేను రాస్తాను అన్నాడు దివాకరుడు. కిరణ్మయి నవ్వి, అయితే అది నా నవల అవుతుందిగా అన్నది. అయితే నాకు కూడా అలవాటు అవుతుందిగా, కేవలం తెలిసినంత మాత్రాన చాలదు, రాయగల శక్తి కూడా ఉండాలి కదా. తప్పకుండా ఉండాలి, కానీ నువ్వు రాసేదేమిటి చెప్పు. అదే నువ్వు చెప్పేది. కిరణ్మయి మళ్ళీ నవ్వి, దీనికోసం నువ్వు మరొక మనిషిని చూసుకో, నా వల్ల కాదు. నీటిలో ఉండే చేపని మరుభూమిలో ఉండే మానవుడు పిపాసతో ఎలా అలమటిస్తాడో చెప్పమంటే ఎలా చెప్తుందో నాకు అర్థం కావటం లేదు. ఇది నా విద్యాబుద్ధులకు అతీతమైనది, దానికి ఇంకెవరినైనా వెతుక్కో అన్నది. దివాకరుడు కొంతసేపు మెదలకుండా ఉండి, మరుభూమి పిపాసతో నాకు అనుభవం లేని మాట నిజం, కానీ నేను చేపను కూడా కాదుగా. నీలాగానే నేను కూడా ఎండుగడ్డ మీద ఉన్న జీవినే, కాబట్టి పిపాస అంటే ఏమిటో బాగా తెలుసు. నువ్వు ఒకసారి కొంచెం చూడు, నేను గ్రహిస్తానో లేదో అన్నాడు. కిరణ్మయి ఏమీ మాట్లాడలేదు, చిరునవ్వు నవ్వి చూస్తూ ఊరుకుంది. దివాకరుడు కొంచెంసేపు మెదలకుండా ఉండి, సరే నువ్వు ఇంతసేపటి నుండి చదువుతున్న రామాయణం సంగతి అడుగుతున్నాను. సీత రూపజ్వాలలో రావణుడు సపరివారంగా నాశనమయ్యాడు. ఆ స్త్రీ రూపమేమిటి? ఒక్క రావణుడే కాదు, అటువంటి రావణుల చరిత్రలు అనేకం కనబడతాయి
కవులు రూప పిపాస అంటూ ఉంటారు. నువ్వు కూడా అలాంటి దృష్టాంతమే ఇచ్చావు. నేను నీతో తర్కిస్తున్నాను అనుకోవద్దు వదిన. నేను నీ వద్ద నేర్చుకోవలసిన విషయాలు ఇంకెన్నో ఉన్నాయి. వాటిని చూస్తే మానవునికి పిపాస కలగంది, రూపం చూస్తే ఎలా కలుగుతుంది అన్నాడు. కిరణ్మయి తల ఎత్తి నవ్వుతూ, రూప పిపాస కలుగుతుందా ఏమిటి బాబు అన్నది. ఈ పరిహాసానికి, ప్రశ్నకు యథార్థ ఆశయం గ్రహించలేక దివాకరుడు కొంచెంసేపు హతబద్ధుడైపోయాడు. కానీ మళ్ళీ సంభాళించుకుని వెంటనే, తప్పకుండా కలుగుతుంది అన్నాడు బిగ్గరగా. ఆంతర్యంలో అణిగి ఉన్న తన సాహసం రహస్యంగా లోపలి నుండి మెల్లగా తల ఎత్తి బయటికెప్పుడు వచ్చిందో అతనే తెలుసుకోలేకపోయాడు. కలుగకపోతే ప్రపంచంలో పెద్ద పెద్ద కవులు శకుంతల నాటకం రాయగలిగేవారే కాదు, రోమియో జూలియట్ వెలువడేదే కాదు. అందుకని అసలు స్త్రీ రూపం ఎలాంటి వస్తువో తెలుసుకోవాలి అనుకుంటున్నాను. ప్రేమ దాన్ని ఇంత ఘనిష్టంగా ఎందుకు అంటిపెట్టుకుని ఉంటుందో అన్నాడు. కిరణ్మయి గంభీరంగా, నువ్వు అంత అధోగతిలో అయితే లేవు అన్నది. దివాకరుడు ఉదాసీనతతో, ప్రతి విషయం పరిహాసం కింద కట్టివేశావంటే నేను ఇంకేమీ అడగను అన్నాడు. అతని ముఖం మీది ఉదాసీనతను చూచి కిరణ్మయి విచారం కనబర్చి, నేను అజ్ఞానురాల్ని, అలాంటి పెద్ద పెద్ద సంగతులన్నీ నాకేం తెలుసు చెప్పు అన్నది. దివాకరునికి కిరణ్మయి వేదాలు అసత్యాలంటే విని చెవులు మూసుకున్న రోజు జ్ఞాపకం వచ్చింది. నీ పాండిత్యం సంగతి నాకు తెలుసు వదినా, నీకు ఇష్టమైతే ప్రతి విషయము నాకు చెప్పగలవు అన్నాడు. చెప్పగలనా? స్త్రీ రూపం ఒట్టి మోసపు, అసలు అదేమీ కాదు, ఎండమావిలాగా మిథ్య అంటే ఒప్పుకుంటావా అన్నది కిరణ్మయి. కాదు, దానికి కారణముంది. ఏది ఏమైనా కానీ ఎండమావి మిథ్య కాదు. అద్దంలో పడిన మనుషుని ప్రతిబింబం మనిషి కాదని చెప్పనవసరం లేదు. ప్రతిబింబాన్ని మనిషి అనుకొని పట్టుకోవడానికి ప్రయత్నించటం భ్రమ. కానీ రూపం ఆ విధంగా ఏ వస్తువు యొక్క ప్రతిబింబం కాదు కదా. సర్పాన్ని రజ్జు అనుకుని పట్టుకోవడానికి ప్రయత్నించటం భ్రమ. ఎండమావిని నీళ్ళనుకుని పరిగెత్తడం కూడా భ్రమే. కానీ రూపం అలాంటి భ్రమతో కూడుకున్న వస్తువు కాదు. మానవుడు రూపం కోసం, కేవలం రూపతృష్ణ కోసం పరులెత్తుతాడు అన్నాడు. నువ్వు అద్దంలో ప్రతిబింబం మనిషి కాదు అని తెలుసుకున్న రోజునే వాస్తవిక ప్రేమను గుర్తిస్తావు. సరే, ఇప్పుడు దాన్ని అలా ఉండని. అయితే మానవుడు రూపం వెంట వెర్రివాడిలాగా పరుగులెడతాడెందుకని? అది నాకు తెలియదు. పత్నిని వదిలిపెట్టి గోవిందలాల్ రోహిణి వెంట పడ్డాడెందుకని? అది నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది. దాని పర్యవసానం ఏమైంది? ఏమైనా కానీ దాన్ని యోచించే బాధ్యత మనుషుని చేతిలో లేదు. రోహిణి రూపవతే కానీ గుణవతి కాదు. రూపంతో పాటు గుణం ఉంటే గోవిందలాల్ స్థితి ఎలా ఉండేదో చెప్పలేం. కిరణ్మయి మెదలకుండా ఊరుకుంది. బిఏ ఫెయిల్ అయిన ఈ యువకుని తెలివితేటల యందు ఆమెకు నమ్మకం లేదు. కేవలం ఫెయిల్ అయిన కారణం వల్లే కాదు, పాస్ అయినా కూడా వీరు పుస్తకాలు వల్లించి పాస్ అవుతారు, ఇంకేం చేయలేరని ఆమె విశ్వాసం. అవసరమైనప్పుడు వాదించగలరన్న నమ్మకం కూడా లేదు. రూపము ప్రతిబింబము కాదు అన్న నీ నిశ్చిత అభిప్రాయాన్ని దృఢంగా ఉంచటం మంచిది కాదు. అయితే ఈ సంగతులన్నీ నువ్వు స్వయంగా ఆలోచించావా? ఇంకెవరైనా ఆలోచించుకున్నవి విని వచ్చి చెప్తున్నావా? చెప్పు అన్నది. దివాకరుడు కొంచెం నవ్వి, ఇవి నేను స్వయంగా ఆలోచించిన సంగతులే, అవే చెప్తున్నాను వదిన. భగవంతుడు నాకు చిన్నప్పటి నుండి అనేక సంగతులు ఆలోచించుకునే అవకాశం ఇచ్చాడు అన్నాడు. కిరణ్మయి కొంచెంసేపు మెదలకుండా ఊరుకుని, అయినా కూడా నువ్వు అవకాశంతో రూపకత్వాన్ని తెలుసుకునే లాభం పొందలేకపోయావా? అన్నిటికన్నా ఆశ్చర్యం ఏమిటంటే సతీష్ బాబు కూడా ఒక రోజున నన్ను ఈ విషయమే అడిగాడు. మరో వ్యక్తి కూడా అడిగాడు. ఇవాళ మళ్ళీ నువ్వు అడుగుతున్నావు. నా రూపం చూచే మీ మనసులో ఈ ప్రశ్న చెలరేగడం లేదు కదా అన్నది. దివాకరుడు ఒక్కసారి త్రుళ్ళిపడ్డాడు. సిగ్గుతో తల వంగిపోయింది. అతను తల వంచుకుని, నన్ను క్షమించు వదినా, నాకు ఆ సంగతులేవీ తెలియవు అన్నాడు. కిరణ్మయి నవ్వుతూ, ఒక్కసారి 2 సార్లు కాదు బాబు, నిన్ను 1000 సార్లు క్షమించాను అని ఆమె మరి కొంచెంసేపు మెదలకుండా ఉండి,
మనసులో సందిగ్ధాన్ని తోసిపుచ్చి మృదుస్వరంతో, ఇవాళ నువ్వు అడిగిన మాటలన్నిటికీ సరైన సమాధానాలు ఇస్తూ పోతే నా మాటలన్నీ డంబాలనిపిస్తాయి, నా మాటలన్నీ తేలిక అయిపోతాయి, తెలిసిందా అన్నది. దివాకరుడు తల ఊగించి అన్నాడు. నా రూపం మగవారి కళ్ళకే కాదు, నా కళ్ళకే ఆశ్చర్యం కలిగిస్తూ ఉంటుంది. అందుకని నేను దాన్ని గురించి చాలా ఆలోచించాను. నేను గ్రహించింది యథార్థమైనా ఏమైనా నా ఈ ఉద్దేశాన్ని నీలాంటి మరిదితో చెప్పడానికి సిగ్గెందుకు? నా స్వరూపాన్ని చూసుకుని నేనేమనుకుంటున్నాను తెలుసా? సంతానోత్పత్తి కోసం విశేష రూపంలో ప్రయోగించబడిన లక్షణాలన్నిటి సమిష్టి వికాసమే స్త్రీ రూపం అనుకుంటాను. కావ్యాలలో, నవలల్లో, విశ్వసాహిత్యమంతటిలో ఈ వర్ణనే కనిపిస్తూ ఉంటుంది అన్నది మళ్ళీ కిరణ్మయి. దివాకరుడు మెదలకుండా కిరణ్మయికి చూస్తున్నాడు. కిరణ్మయి అతని గంభీర వదనం మీద నూత్న యవ్వనపు పొంగులను చూచి సంకోచంతో ఒక్కసారి ఆగిపోయింది. కానీ మళ్ళీ వెంటనే తమాయించుకొని, నిజం చెప్తున్నాను వినుబాబు, అక్కడికి చేరుకున్న తర్వాతే రూపసాగరానికి ఒడ్డు కనబడుతుంది. అందుకనే పడతుల బాల్య రూపం మనుషుని ముగ్ధుని చేయగలిగినా కూడా ఉన్మత్తుని చేయలేదు. సంతానం కలిగే తరుణం దాటిపోయిన తర్వాత మళ్ళీ అదే పరిస్థితి ఏర్పడుతుంది. బాగా ఆలోచించి చూడు. స్త్రీకి ఒక్కదానికే కాదు, పురుషునికి కూడా అదే స్థితి. సంతానోత్పత్తి కలిగించే శక్తి ఉన్నంతవరకే అతనిలో రూపం ఉంటుంది. ఈ సంతానోత్పత్తి యోగ్యత అతని రూపము, యవ్వనమును. అసలు బిడ్డల్ని కనాలనే కోర్కే అతనిలోని ప్రేమ అన్నది. దివాకరుడు మెల్లగా కానీ అన్నాడు. కిరణ్మయి అతన్ని ఆపి, దీనిలో సందేహించవలసిందేమీ లేదు. ఈ చరాచర జగత్తుకేసి కన్నెత్తి ఎటు చూచినా ఈ విషయమే గోచరిస్తుంది. సృష్టితత్వము యొక్క మూలగాథను నువ్వు నీ సృష్టికర్తకే వదిలివెయ్యి. అతని కార్యం కేసి ఒకసారి కన్నెత్తి చూడు. ప్రతి పరమాణువు నిత్యం తనొక కొత్త రూపంలోకి మారటానికి తహతహలాడుతున్నట్టు కనబడుతుంది. ఏ విధంగా తనకు వికాసం కలుగుతుందా, ఎవరితో కలిస్తే ఏమి చేస్తే మరింత శక్తివంతమవుతానా, ఉన్నతిని అందుతానా అనే ఆరాటమే దాని అవిరామ ఉద్యమానికి మూలం. బాహ్య ప్రకృతి గాని అంతర్ప్రకృతి గాని లోపలో బయటో నిత్యము పరివర్తన చెందుతూ ఉంటుంది. అందుకని పురుషుడు స్త్రీలో అలాంటిదేదో చూచినప్పుడు ఆమెను పొందాలి అన్న లాలసను అణుచుకోలేడు. తెలుసో తెలియకో అతను మరింత అందగాన్ని అనిపించుకుంటున్నప్పుడు ఆ లాలసను అసలే అణుచుకోలేడు. అందుకనిగా ప్రతి చోట హత్యలు, ఖూనీలు జరిగేది అన్నాడు దివాకరుడు మెల్లగా. అవును, అప్పుడప్పుడు అటువంటి దృశ్యాలు కూడా కనబడుతూ ఉంటాయి. మానవునిలో లాలస అణుచుకునే శక్తి, స్వార్థాన్ని త్యజించే శక్తి, సమాజాన్ని శాసించే శక్తి ఆదిగా గలవే ఎన్నో నిరోధక శక్తులున్నప్పటికీ నలువైపులా ఒక్కసారి నిప్పు ముట్టించడు. ఈ సాంఘిక మానవుడే ఏ శాసనాన్ని లెక్క చెయ్యకుండా రూపాకర్షణ తన ప్రబల ప్రవృత్తిగా వ్యవహరించిన రోజులున్నాయి. అతనిలోని ప్రేమనే, దీన్నే మంచి మంచి దుస్తులతో తీర్చిదిద్దితే కథలలోని నిర్మల ప్రేమైపోతుంది అన్నది కిరణ్మయి. దివాకరుడు కొంచెం ఆగి, పాశవిక ప్రవృత్తి ఎక్కడా, స్వర్గీయ ప్రేమాకర్షణ ఎక్కడా? పాశవిక ప్రవృత్తిలో ఉండేవారికి నిర్మల పవిత్ర ప్రేమ మర్యాదలు ఏం తెలుస్తాయి? దేనితో దేన్ని పోలుస్తున్నావు వదినా అన్నాడు. పోల్చడం లేదు బాబు, రెండు ఒక్కటే అని చెప్పబోతున్నాను. రైలును ముందుకు లాక్కు వెళ్ళగలిగిన యంత్రమే వెనక్కి కూడా తీసుకురాగలదు, కానీ మరొకటి చెయ్యలేదు. అది మంచి గాని చెడ్డ గాని ప్రేమించగలిగిన వాడే ప్రేమించగలడు గాని మరొకడు ప్రేమించలేడు. నువ్వు గోవిందలాల్ విషయం చెప్పావు కదూ. భ్రమరాన్ని అపేక్షించిన అతని హృదయమే అతన్ని రోహిణి వైపుకు వెర్రిగా ఆకర్షించింది. ఇలాంటి వెర్రి ప్రేమ హర్లాల్ లాంటి వ్యక్తికి కలగటం అసంభవం. అతను లోక మర్యాదలకు తన హృదయాన్ని కట్టి ఉంచాడు. కానీ గోవిందలాల్ అలా కట్టుబడలేకపోయాడు. హరలాల్ గోవిందలాల్ కంటే మంచివాడు కాకపోయినప్పటికీ అతను ఏవగింపుతో
పరిత్యజించిన దాన్నే మరొకరు కళ్ళకద్దుకొని స్వీకరించారు. దాన్ని స్వీకరించటం కొందరికి అనేక కారణాల వల్ల వ్యర్థము, నిష్ఫలము అనిపిస్తుంది. కానీ దుఃఖము, చింత, లజ్జలే కాకుండా మహాకాంక్ష ఒక వ్యక్తిని మరొక వ్యక్తి వద్దకు లాక్కుపోలేదని కూడా ఎవరు గట్టిగా చెప్పలేరు. దివాకరుడు లోలోన కుమిలి, నీ మాటలన్నీ నిన్ను సరిగ్గా అర్థం చేసుకోలేకపోయినా పవిత్ర ప్రేమ స్వర్గీయం కాదన్న సంగతి నేనే విధంగానూ ఒప్పుకోలేను వదినా అన్నాడు వినయంగా. నువ్వు ఒప్పుకోకపోవటం మీద ఏమీ ఆధారపడి లేదు. మనుష్యదేహమే నశ్వరమైనప్పుడు ఇంకా దుఃఖం ఎందుకు? మానవుడు పుట్టిన తర్వాత అతని దేహంలో సృష్టి సంచయ శక్తి లోపించనంత వరకు అతని ముందు ప్రేమ ద్వారం తెరిచే ఉంటుంది. ఆ ద్వారం ప్రవృత్తితోనే కదులుతుంది. అంతకుముందు అతను తల్లిదండ్రుల్ని, అక్క చెల్లెళ్ళని, బంధుమిత్రులను ప్రేమిస్తాడు. అతని శరీరం వికాసం చెందనంత వరకు, ఆ స్వర్గీయ జ్ఞానాధికారం కలగనంత వరకు నీ ఈ స్వర్గీయ ఆకర్షణ అతన్ని కించిత్తు కూడా కదల్చలేదు. భూమికి ఆకర్షణ ఎప్పుడు ఉంటుంది, కానీ ఆ ఆకర్షణ వల్ల చెట్టు యొక్క పక్వమైన పళ్ళే ఆత్మార్పణ చేసుకుంటాయి కానీ పచ్చికాయలు చేసుకోవుగా. దాని గింజ, గుజ్జు, భూసారం వల్లే పక్వమవుతుంది కానీ స్వర్గీయ సారంతో కాదు. సొంపైన పువ్వుల రూపం తన మధు సుగంధాలతో తుమ్మెదలను ఆకర్షించి పండ్లుగా పరిణతి చెందుతాయి. అవే ఋతువు వచ్చేటప్పటికీ భూమి మీద పడి మొలకెత్తుతాయి. ఇదే వాటి ప్రకృతి, ప్రవృత్తి. స్వర్గీయ ప్రేమను జగత్తు అంతటా అవిచ్ఛిన్నమైన సృష్టి నాటకమే ఈ రూపనాటకం. ఈ రూపనాటకం దాన్ని స్వర్గీయమని అంగీకరించినందువల్ల కలిగే దుఃఖం కానీ చింత కానీ ఏమీ లేదు బాబూ అన్నది కిరణ్మయి. కిరణ్మయి కొంచెం ఆగి, చీకట్లో నువ్వు దయ్యాల భయం వల్ల కళ్ళు మూసుకొని శాంతి పొందుతూ ఉంటే నేనేమీ కాదన్ను కానీ స్వర్గీయ ప్రేమను అనుభవించదలిచినవాడు నేను ప్రవృత్తులకు అతీతుణ్ణి అనలేడని గట్టిగా చెప్పగలను. ప్రేమ అంత తేలికైన వస్తువు కాదు బాబూ అన్నది. అయితే ప్రపంచంలో పవిత్ర ప్రేమ, కపట ప్రేమ అని రెండు ఎందుకున్నాయి అన్నాడు దివాకరుడు. కిరణ్మయి చిరునవ్వు నవ్వి, నీ వాదం సరిగ్గా సతీషుని వాదంలాగా ఉన్నది. ప్రపంచంలో ఈ రెండూ ఉండటం తప్పనిసరి. మనుష్య ప్రవృత్తిలో ఏది వాదం కానీ యుక్తి కానీ కాదు. అందుచేత రెండూ ఉండటం సంభవమే. ఘృణిత అనేది అసలు బుద్ధి అభావమే, బుద్ధి లేకపోవటమే. అంటే ప్రేమించదగని దాన్ని ప్రేమించితేనే చెడు అంటారు. తన అజాగ్రత్త వల్ల చెట్టు మీద నుండి కింద పడి కాళ్ళు చేతులు విరగ్గొట్టుకుని భూ ఆకర్షణ వల్లనే తను పడ్డానని దాని మీద నేరం మోపితే ఎంత మూర్ఖత్వంగా ఉంటుందో, ప్రేమను కఠినమన్నా ఘృణీభూతమన్నా అంతే మూర్ఖంగా ఉంటుంది. ఈ విధంగా ప్రపంచంలో ఒకరి నేరం ఒకరి మీద మోపటం అలవాటైపోయింది అని కిరణ్మయి మెదలకుండా తన హృదయంలో ఏముందోనని పరికించుకోసాగింది. తిరిగి వెంటనే, నీకు నేను మొదటే చెప్పాను, జీవం యొక్క ప్రతి అణువు, పరమాణువు, ప్రతి రక్తకణం వీలైనంత ఉత్కృష్ట పరిమాణంలో అభివృద్ధి చెందాలన్న లాలసను అణచుకోలేవని. అది జన్మించిన దేహంలో దాని వికాసం ఒక నిర్ణీత సీమకొచ్చిన తర్వాత యవ్వనమంటారు. అప్పుడది రెండవ దేహ సంఘర్షణతో సార్థకత చెందటానికి అణువణువులోనూ నరనరంలోనూ రేకెత్తించే విప్లవ తాండవ నృత్యాన్ని పండితులు నీతిశాస్త్రంలో పాశవికమని, ఘృణితమని అన్నారు. దాన్ని అర్థం చేసుకోలేక పండితులు దాన్ని ఘృణితమని సంతృప్తిపడ్డారు, బీభత్సమని సంతోషించారు. వారు చెప్పినట్లు ఇంత మహాకర్షణ ఎప్పటికీ నిందనీయం గాని
ఘృణితం గాని కానేరదని నేను గట్టిగా చెప్పగలను. ఇది సత్యం, యథార్థం. ఏ ప్రేమ కూడా ఎప్పుడు కూడా ఘృణిత వస్తువు కానేరదు అన్నది. ఇది విన్న దివాకరుడు పూర్తిగా వ్యాకులపడ్డాడు. అతని గుండె కొట్టుకోసాగింది. అలాంటి ఉత్తప్త తీవ్ర కంఠస్వరం ఎప్పుడూ వినలేదు. ఉత్కట తీవ్ర దృష్టి ఎప్పుడూ చూడలేదు. జడుస్తూ 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 వదినా అన్నాడు. ఏంటి బాబు? నాబోటి నిర్బోధకులకు బోధించడానికి బహుశా నువ్వు అధైర్యపడుతున్నట్టుంది. ఏమిటంటావు బాబు? ఆ సంగతి నాకు బాగా తెలుసు. దివాకరుడు కొంచెం చిరునవ్వు నవ్వటానికి ప్రయత్నించి, తెలిస్తే నోటి నుంచి అలాంటి మాటలు ఎందుకు వస్తాయి? ఇప్పుడే నువ్వు ప్రేమించదగని దానిని ప్రేమించితే కుటిల ప్రేమ అంటారు అన్నావు. మళ్ళీ దాన్ని అర్థం చేసుకోలేక పండితులు దాన్ని ఘృణితమని అన్నారంటున్నావు. దీనిలో నిజమేది అన్నాడు. రెండూ నిజమే చప్పున అన్నది కిరణ్మయి. గోవిందలాల్ విధవ రోహిణిని ప్రేమించటం చెడు పని కాదు. ప్రేమ ఏదైనా పనా ఏమిటి? దానికి న్యాయాలు ఉండటానికి. భార్యని వదిలి వెళ్ళటం తప్పకుండా చెడ్డ పని అని చెప్పొచ్చు. దివాకరుడు మళ్ళీ ఒకసారి ఉత్తేజితుడై, వదిలి వెళ్ళటం నిజంగా చెడు పనే, కానీ భార్య ఉండగానే లోలోన మరో స్త్రీని ప్రేమించడం ఘోరమైన అన్యాయం కాదా అన్నాడు. అతని ఉత్తేజనకు కిరణ్మయి నవ్వి, తన్ను అంత శక్తివంతుడు అనుకోకూడదు. అహంకారాన్ని కొంచెం తగ్గించుకుంటే మంచిది. మనిషి ఇష్టమైతే ఏది పడితే అది చేయగలను అనుకుంటున్నావా? గోవిందలాల్ ఇష్టమైతే రోహిణిని ప్రేమించను వచ్చును, ప్రేమించకపోనూ వచ్చును. ఇదేగా నీ ధోరణి అన్నది. కాదు, నా ఉద్దేశం అది కాదు. కానీ ఇష్టంతో పాటు ప్రయత్నం కూడా ఉండాలి. అయితే దాంతోపాటు యోగ్యత అయోగ్యత అన్న సమస్య కూడా ఉండాలిగా. కేవలం ప్రయత్నంతో పని జరగదు. ఈ మేడ మీద కూర్చున్న పాటునే నీ తల మీద చెట్టు మొలుచుకొచ్చినా కూడా కాళిదాసులాగా మేఘదూత రాయలేవు. మేఘాన్ని చూడగానే వర్షం వస్తుందన్న భావం కలుగుతుంది. చలి వేస్తుందనే భయంతో వ్యాకుల పడతావు కానీ విరహ దుఃఖాన్ని గురించి ఆలోచించలేవు. ఈ భావం నీ నరనరములోనూ జీర్ణించుకుపోతుంది. దాని నుండి విముక్తి చెందలేవు అని కిరణ్మయి మెదలకుండా ఊరుకుంది. దివాకరుడు కూడా ఏమీ మాట్లాడలేదు. తల వంచుకుని మెదలకుండా కూర్చున్నాడు. చాలాసేపటి వరకు ఏ ప్రసంగమూ రాలేదు. నిర్జన గృహంలో పాత గడియారపు టిక్కు టిక్కు ధ్వని మాత్రం వినపడుతూ ఉంది. చాలాసేపటి వరకు మెదలకుండా ఊరుకుని కిరణ్మయి ఒక్కసారి మృదువుగా, నీతో ఇంకొకటి 2 సంగతులు చెప్పదలిచాను. ఆ రోజున నీ విషఖడ్గం చూచి ఏమనుకున్నానో నిజం చెప్తున్నాను. నీ హృదయంలో ఏదో ఉంది. నిజమైన ప్రేమికుడే కవి అని కూడా గ్రహించాను. ఈ వస్తువును నష్టపరచదలచకపోతే ఇతరులను అపరాధులను చెయ్యాలన్న సంతృప్తితో తనని తనే వంచన చేసుకోవలసి వస్తుంది. కవి విమర్శకుడు కాదన్న సంగతి ఎప్పుడూ మర్చిపోబోకు. నీతిశాస్త్రంతో నీ అభిప్రాయం అక్షరశః కలవకపోయినందువల్ల సిగ్గుపడవలసిన అవసరమేమీ లేదు. మానవుడు ఇతరుల అశక్తతను అపరాధాలను ఒక్క త్రాసుతోనే తూచి దండిస్తాడు. కానీ అది ఎరువు త్రాసైతే లాభం లేదని నాకు తెలుసు. నువ్వు ప్రతి మాటకి గోవిందలాల్ సంగతి ఎత్తుతున్నావు. ఆ గోవిందలాలే ఎన్నో మహత్తర శక్తులతో పరాజయం ఉంది తన సర్వస్వము త్యజించి వెళ్ళిపోయాడు. ఇది ప్రపంచంలో మంచి చెడ్డలు ఆలోచించేవారిది ఒక్కరిదే కాదు, నీది కూడా. హత్యా నేరానికి ఏ అభాగ్యుడికైనా ఉరిశిక్ష విధించిన జడ్జి విమర్శకుడు అనుకో. కానీ నేరస్తుని హృదయ దౌర్బల్యాన్ని గ్రహించి తేలిక శిక్ష విధించితే అప్పుడతను కవి అయిపోతాడు. ఈ విధంగానే ప్రపంచంలో సమంజస రక్షణ జరుగుతూ ఉంది. ఈ విధంగా ప్రపంచంలో విభ్రాంతులు అపరాధాలు అసహ్యకరం కానేరవు. కవి
సృష్టించగలవాడే గాని రక్షించలేడు. స్వాభావికంగా అందమైన దాన్ని మరింత సొగసుగా చూపించడం అతని పని. అందంగా లేని దాన్ని అందవిహీనుని చేతి నుండి కాపాడడం కూడా అతని పనే అన్నది. దివాకరుడు కొంచెం ఆలోచించి, అంటే అన్యాయాన్ని క్షమించకూడదు అన్నాడు. సరిగ్గా తెలియదు, విధించుతూ ఉండవచ్చు. చెడునందు ఘృణిత భావం కలిగించడం కూడా కవి పని అని విన్నాను. కానీ మంచి యందు అత్యంత లాలస కలగజేయటం దానికంటే మంచిది కదూ. ఈ ప్రపంచంలో పాపం పరిహారం కానంత వరకు, మనుష్య హృదయం కఠినం కానంత వరకు, ఈ భూమి మీద అన్యాయాలు అక్రమాలు జరుగుతున్నంత వరకు దాన్ని క్షమించవలసే వస్తుంది. పాపాన్ని తొలగించే సామర్థ్యం లేక క్షమించే యోగ్యత లేకపోతే ఏమి సౌఖ్యం అన్నది కిరణ్మయి. సౌఖ్యమే సర్వస్వం కాదు. ఆ సౌఖ్యంలో కూడా న్యాయాన్ని పాటించవలసి వస్తుంది. శుభమైనదే నిర్మలమైనది, సూర్యకాంతిలాగా స్వచ్ఛమైనది. దానికే ఉన్నత స్థానం ఇవ్వాలి అన్నాడు దివాకరుడు. పాపం అన్నది మనుష్య రక్తంతోనే మిళితమై ఉంటే నువ్వు అన్నది నిజమే అవుతుంది. న్యాయం మినహా ప్రపంచంలో మరొకటి ఉండలేదు. దయ, మాయ, క్షమ మొదలైన చిత్త ప్రవృత్తులు నామమాత్రానికి కూడా ఎవ్వరికీ తెలిసేవి కాదు. నువ్వు సూర్యకాంతిలోని తెల్లటి రంగుతో న్యాయాన్ని పోల్చుతున్నావు. కానీ అన్ని రంగుల కలయిక వల్లే తెల్ల రంగు ఏర్పడుతుందని తెలుసా? ఈ ఉజ్వల కాంతి వక్రదర్పణంలో పడగానే రంగురంగులుగా కనపడినట్టు అన్యాయ అధర్మ పాప తాపాల వక్ర మార్గంలో దయ, మాయ, క్షమ అన్నీ కూడా విచిత్రంగా వికృత రూపంతో కనిపిస్తాయి. అన్యాయాన్ని క్షమిస్తేనే అధర్మానికి చోటు దొరుకుతూ ఉందని ఒప్పుకుంటాను. కానీ అధర్మం క్షమారూపం కాదని ఒప్పుకోకుండా ఉండలేను. కబుర్లతో ఈ సంగతి నీకు నచ్చచెప్పలేను కానీ క్షమ ఏ ప్రేమలోంచి పుడుతుందో గ్రహించి ఎప్పుడైనా ప్రేమ మర్మాన్ని గుర్తించిన వాడే అన్యాయాన్ని, అధర్మాన్ని, అక్షమతను క్షమించి ఊరుకోవడమే ధర్మానుశాసనమని తెలుసుకుంటాడు. చాలాసేపయింది, ఇవాళ నీకు ఆకలి దప్పులు చచ్చినట్టుంది అని ఆతృతతో ఆమె గదిలోంచి బయటకు వెళ్ళిపోయింది. సాయంత్రం దివాకరుడు భోజనం చేస్తూ మెల్లగా, ఇవాళ మధ్యాహ్నం చాలా చక్కగా గడిచింది, నేను ఎన్నో సంగతులు నేర్చుకున్నాను అన్నాడు. కిరణ్మయి చిరునవ్వుతో, అన్ని సంగతులు నేర్చుకుంటే నువ్వు మరి నన్ను గురువుగా భావించాలి అన్నది. దివాకరుడు ఉత్తేజిత స్వరంతో, తప్పకుండా తప్పకుండా నువ్వు గురువని తప్పకుండా ఒప్పుకుంటాను. నిజం చెప్తున్నాను వదిన, ఈ విధంగా ఎప్పుడు నీ దగ్గర ఉంటే నాకు ఇంకేం అవసరం ఉండదు అన్నాడు. ఏమిటంటావు, ఇంతలోనే ఇంత ఆకర్షణ? దివాకరుని మనస్సు ఆమె వాగ్ధోరణిలో నిమగ్నమైపోయింది. మెత్తని మనసుతో, నిన్ను విడిచి ఒక్కరోజు కూడా ఎక్కడా ఉండలేను వదినా అన్నాడు. కిరణ్మయి చిరునవ్వుతో, అంతటితో ఊరుకో, ఎవరైనా వింటే సమాధానాలు చెప్పలేం అన్నది. దివాకరుడు ఈ మాటకు త్రుళ్ళిపడి సిగ్గుతో తల వంచుకున్నాడు. పక్క వేస్తూ వేస్తూ కిరణ్మయి అకస్మాత్తుగా ఒక పక్కన చతికిలబడి దయాపూరిత స్వరంతో మమతగా, ఇది నీ నౌకరీయా, వ్యాపారమా? దీని సఫలత విఫలతలు యజమాని దయాదాక్షిణ్యాల మీద కానీ దుకాణం అమ్మకం మీద కానీ ఆధారపడి ఉండటానికి ఇది హృదయ సంపత్తి. దీన్ని అఫలవంతం చేసే శక్తి మరెవ్వరిలోనూ లేదు అని కొంచెం సేపటి వరకు కళ్ళు మూసుకుని కూర్చుంది కిరణ్మయి. దివాకరుడు భక్తిపూరిత హృదయంతో ఆమె మొహం కేసి చూసి, అయితే వదినా, కళ్ళు మూసుకున్నప్పుడు ఆంతర్యంలో నీ భర్త ముఖాన్ని చూడగలుగుతున్నావా అన్నాడు మెల్లగా. కిరణ్మయి కళ్ళు తెరిచి కొంచెం చకితయ్యి, చూస్తాను, నిజమైన నా పతి సర్వదా నా ఈ హృదయంలో ఉంటాడు అని ఆమె వేలితో తన హృదయాన్ని చూపెట్టింది.
దివాకరుడు విషయాన్ని సహజంగానే గ్రహించి వినయంగా, వారిని చూసినందువల్ల కలిగే లాభం? నువ్వు భగవంతుణ్ణి ఒప్పుకోవు, లోక పరలోకాలను అంగీకరించవు, మరి చనిపోయిన తర్వాత వారి వద్దకు ఎలా వెళ్తావు అన్నాడు. చనిపోయిన తర్వాత నేనెవ్వరి వద్దకు వెళ్ళదలుచుకోలేదు అన్నది కిరణ్మయి. ఎక్కడికి? ఎవ్వరి వద్దకు వెళ్ళవు? ఎప్పుడు ఒంటరిగానే ఉంటావా అని దివాకరుడు ఆమె మొహం కేసి చూశాడు. అతని ప్రశ్న విని కిరణ్మయి కూడా కొంచెంసేపు నోరు మెదల్పలేకపోయింది. కానీ వెంటనే పక్కపక్క నవ్వి, నువ్వు తరచూ మా సంగతులు అడుగుతూ ఉంటావు ఎందుకు బాబు అన్నది. తెలుసుకోవాలని నాకు కుతూహలంగా ఉంటుంది వదినా. కిరణ్మయి పక్క సరిచేద్దామనే వంకతో లేచి నుంచుని, నేను ఒక వ్యక్తి వద్దకు వెళ్ళాలని కోరికే ఉంది, కానీ చనిపోయిన తర్వాత మాత్రం కాదు, చనిపోకముందే అన్నది. కానీ వారు చనిపోయారుగా, నువ్వు బతికి ఉండగా వారిని ఇంకా ఎలా కలుసుకుంటావు? కిరణ్మయి చిరునవ్వు నవ్వి, వారు నాకింకా జీవించే ఉన్నారు, ఇప్పటికే వెళ్ళిపోయి ఉండేదాన్ని కానీ అన్నది. కానీ ఏమిటి వదినా? వారు నన్ను కోరుతున్నారని ఒక్కసారైనా తెలిస్తే వెళ్ళి ఉందును. దివాకరుడు మళ్ళీ ఆశ్చర్యంతో, జీవించి ఉన్నది ఎవరు? ఎవరి సంగతి చెప్తున్నారు? వారు మిమ్మల్ని కోరుతున్నారో లేదో చెప్పేది ఎవరు? ఏమిటి సంగతి వదినా, చెప్పండి అన్నాడు. కిరణ్మయి ముఖం మీద ఒక సన్నని మబ్బు కనిపించింది. కానీ వెంటనే అది పోయి ఉజ్వలమైంది. కల్పిత క్రోధంతో, నువ్వు చాలా యుక్తిపరుడివి, నీ నోటి మీదుగా ఏమీ చెప్పవు, నాతో సంగతులన్నీ చెప్పించుకుంటావు, పో, నేను వారి సంగతేమీ చెప్పను అని మొహం తిప్పుకొని నవ్వుకోసాగింది. దివాకరునికి ఈ చిరునవ్వు కనబడింది. ఒక అజ్ఞాత వేగంతో అతని గుండె కొట్టుకోసాగింది. అతను కొంచెం తమాయించుకొని, నా సంగతులేమున్నాయి నీకు బయటపెట్టి చెప్పటానికి అన్నాడు. కిరణ్మయి అతని కేసి చూస్తూ నుంచుని, ఇంతసేపటి నుండి బోధించేదంతా గాలికి పోయిందా? ఒకసారి నీ గుండె మీద చేయి వేసుకుని చూసుకో, అక్కడ ఒక భీకర విషయం కలవరం పుట్టిస్తూ ఉందో లేదో నిజం చెప్పు అని అడిగింది. దివాకరుడు మంత్రముగ్ధునిలాగా, ఏ విషయం వదినా, నాకేం బోధించావు అన్నాడు. నువ్వు నన్ను ఆశ్చర్యచకితురాల్ని చేశావు. ఇంత పెద్దవాడవయ్యే వరకు కేవలం మోసమే నేర్చుకున్నావా? హృదయం విప్పి నువ్వు నేను చెప్పకపోయినంత మాత్రాన ఎవ్వరి హృదయాలు బద్దలు కావు అని వంగి దివాకరుని గడ్డం పట్టుకుని ఊగించి గదిలోంచి బయటకు వెళ్ళిపోయింది. దివాకరుడు కొయ్యలాగా కూర్చుని ఉండిపోయాడు. కిరణ్మయి ఎన్నోసార్లు ఎన్నో విధాల అతనితో పరిహాసమాడింది. అనేక వంకలతో అనేకసార్లు అతన్ని స్పర్శ చేసింది. కానీ నేటి ఈ పరిహాసం, ఈ స్పర్శ అతని నరాలన్నిటినీ జివ్వుమనిపించింది. తన రక్త ప్రవాహానికి ఇంత వేడి వేగము ఉన్నట్టు అతనింతవరకు ఎప్పుడూ గుర్తించలేదు, అనుభూతి చెందలేదు. ఇక్కడితో శరచంద్ర చట్టోపాధ్యాయ సుప్రసిద్ధ రచన చరిత్రహీనులు 10వ భాగం పూర్తి అయింది. ఆలకించినందుకు ధన్యవాదాలు.